నేను ఎక్కువగా ఆహార మరియు పప్పు ధాన్యాన్ని పిండిని ఆశించి నష్టపరుస్తాను. నేను ధాన్యపు గింజల్లోకి ప్రవేశించి మొలక ప్రాంతాన్ని తింటాను. నా వల్ల మీ ధాన్యంలో నా విసర్జనలతో మరియు గోళ్లతో నిండిపోతుంది. నన్ను ఇండియన్ మీల్మాప్ అంటారు. నేను చిన్నగా ముందు రెక్కల లోపలి భాగం మీగడ రంగులో, వెలుపలి భాగం కాంస్యపు ఎరుపు మిశ్రమ రంగుతో ఉంటాను. నేను 60 నుండి 300 గుడ్లను ఒక్కొక్కటిగా గాని 12 నుండి 30 వరకు గుంపుగా గాని ధాన్యపు గింజపైన లేదా ఆ దగ్గరలో అతికించి పెడతాను. అందులో నుండి 2 నుండి 14 రోజులలో మురికి తెలుపు రంగుతో గోధుమ రంగు తల ఉండే నా లార్వాలు బయటకు వచ్చి ధాన్యాన్ని తింటూ 2 నుండి 41 వారాలు ఉంటాయి. నా ప్రత్యేకత ఏమిటంటే నా లార్వాలు గూళ్ళు కట్టుకొని ఉండి వెళ్లేటప్పుడు పట్టుదారాలను వదులుతాయి. నా తాకిడి గోదాములలో పై 1 లేదా 2 అంగుళాలకే పరిమితమవుతుంది. ఆ తరువాత పగుళ్లలో కాని నెర్రలలో కాని కోశస్థ దశలోకి వెళ్లిపోతాను. తరువాత అందులో నుండి నేను బయటకు వస్తాను. నన్ను నిర్మూలించడం కన్నా అరికట్టడమే మేలు. నన్ను అరికట్టాలంటే గోదాములలో పెట్టే ధాన్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించి నిల్వ చేయాలి. గోదాములలోని పగుళ్లను నెర్రలను పూడ్చివేయాలి. లింగాకర్షక ఎరలను వాడి తల్లి పురుగులను అరికట్టవచ్చు. ధాన్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కొత్త ధాన్యాన్ని పాత ధాన్యంతో కలపకూడదు. నన్ను పరాన్నజీవి అయిన బ్రాకాన్ హెబేటర్ సమర్థవంతంగా అరికడుతుంది. అయితే చివరి అస్త్రంగా ఈడిటి లేదా ఈడిసిటి పొడి మందును వాడి నన్ను అరికట్టవచ్చు.